ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు చూసినా పక్కనే ఉండి చచ్చేవాడివి, ఇందాకెందుకు లేవు? వాష్రూమ్ లో ఉన్నాను మమ్మీ. అత్తయ్య అరుపు విని హడావిడిగా వచ్చేసాను. 2 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే ప్రాణం పోయేది. ఏదో శబ్దం విని అప్పుడే వచ్చాను నేను. 10 నిమిషాల ముందే హాల్ నుంచి నేను వెళ్ళాను. అత్తయ్య మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారంటే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారేమో అని చూసి వెళ్ళిపోయాను. టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేదంటే మమ్మీ ఫోటోను మనం స్టేటస్ లో పెట్టి ఇక సెలవు అనేవాళ్ళం. అనయ్య, నా గురించి వదిలేయండ్రా. ముందు నాకు ఊపిరాడకుండా చేసిందెవరు? ఎవరైనా ఉంటే మేం పట్టుకునే వాళ్ళం కదా. అవునమ్మా, మేము వచ్చినప్పుడు ముందు మీరే ఉన్నారు. మేమెవ్వరం కాదు గాని ఇంకెవరో నీ వెనకాలకొచ్చి నీకు ఊపిరాడకుండా చెయ్యాలి అనుకున్నారమ్మా. ఎవరై ఉంటారో? గాయత్రీదేవమ్మగారు. పెద్దమ్మనా? అవును బావగారు. అమ్మగారే మీ అమ్మ ప్రాణాలు తీయాలని చూశారు. అక్క ఆత్మ వచ్చిందా? వచ్చింది. ఎక్కడుంది? నీకు కనిపించిందా? మమ్మీ నీకు కూడా కనిపించాలి కదా, చూడు. కానీ ఇందాక గాయత్రి పాప మెలకుగానే ఉండటం నేను చూసానే. అలాంటప్పుడు గాయత్రి ఆత్మ రాదు కదా. అవును కదమ్మా. నువ్వు చూసావాక? అందుకేగా చెప్తుంది. నైని, నువ్వు మాట్లాడావా? వచ్చేటెళ్ళింది పెద్దమ్మ. దురంధర పిన్ని కేక పెట్టినప్పుడు ఏమైందా అని వచ్చి చూస్తే అప్పుడే గాయత్రమ్మగారి ఆత్మ సోఫా వెనకాల నుంచి వెళ్లడం నేను చూశాను. చిన్నదిన ఏం చేసిందని గొంతులో ప్రాణం తీయబోయింది? ఆవిడ పేరిట ఉండే గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్ అయిపోవాలన్న అత్యాశ చూసి కోపం వచ్చి ఇలా చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. వద్దులే మమ్మీ, మనకెందుకు వచ్చిన పదవులు? రే, తను నైనియే కాదు అన్నప్పుడు ఆత్మను ఎలా చూస్తుంది? అమ్మా, ఇంతకు ముందు అమ్మ వచ్చినప్పుడు కూడా ఇలానే బాధలు పడ్డావు. మీరెలా నమ్ముతున్నారో గాని మీ అమ్మ ఆత్మ నాకు కూడా కనిపించాలి కదా. సేమ్ డైలాగ్ చెప్పావమ్మా. అప్పుడు కూడా కనిపించలేదు అనగానే పెద్దమ్మ చితక బాదుతుంది అని గగ్గోలు పెట్టి చివరికి ఆత్మ కనిపిస్తుంది అని ఒప్పుకున్నావు. మమ్మీ, కొంపదీసి ఇప్పుడు కూడా కనిపించట్లేదని అబద్ధం మాత్రం చెప్పట్లేదు కదా? లేదురా, ప్రామిస్. అక్క, నిజం చెప్పు, పెద్దత్తయ్య వచ్చిందా లేదా? వచ్చింది. ఇంకా ఇక్కడే ఉంది కూడా. మమ్మీ, భయమేస్తుంది మమ్మీ. ఎక్కడుంది గాయత్రక్క? ఎక్కడుంది? మీరెందుకు చూడలేకపోతున్నారో నాకైతే తెలియడం లేదత్తయ్య. నా డౌట్ ఏంటంటే ఏంటి?
మీరు బాబుగారిని పెంచిన తల్లి తిలోత్తమత్తయ్య కారేమో. ఏమన్నావు? అమ్మా ఏమంటున్నానో వినపట్లేదా? నైని నైని ఏం చేస్తున్నావు? చెయ్యి మెలితిప్పి విరిచేస్తుంటే ఇంకా ఏం చేస్తున్నావని అడుగుతారేంటి బావగారు? వదులు నైని. ఆగండి బాబుగారు. నొప్పిగా ఉందే, వదులు. ఎందుకుంటది నొప్పి? బాగా ఉంటుంది. నేను నైనిని కాదని నువ్వు పిచ్చి ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తే నాకెంత నొప్పిగా ఉంటుంది తిలోత్తమత్త. మమ్మీ అమ్మా అరే తమ్మి, మీ ఆవిడకి చెప్పరా? మా ఆవిడెవరన్నయ్యా? ఏంటో అలా మాట్లాడుతున్నావా? మా అక్కని వెనక్కి లాగేమని చెప్తున్నారు బావగారు. సుమన, ఇప్పుడు నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. నిజంగా తను నైని కాదేమో. అందుకే అమ్మ వాళ్ళు అన్నిసార్లు చెప్తున్నారనుకుంటాను. నేను నా భార్యకైతే చెప్పగలను కానీ తనకేం చెప్తాను? అబ్బా నొప్పి. మీ ఆవిడే అనుకో, నీ భార్య నైనినే విశాల్. అలా అనకపోయినా ఒప్పుకోకపోయినా చెయ్యి విరిగిపోయేలా ఉంది. అమ్మా! అయ్యో రాజీ పడకమ్మా. నీ మనసులో ఏముందో అదే చెప్పడం మంచిది. వదులు నైని, నీకు దండం పెడతాను. నేను మీ అత్త తిలోత్తమని, నువ్వు నా కోడలు నైనివే. చాలా వదిలే. గాయత్రి, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? పాలు తాగుతావా? జ్యూస్ తాగుతావా? చేయి పురి తిప్పి గాయత్రి పాప రాగానే ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయిందేంటి? తెలుసుకోవాల్సింది మా అమ్మ, మా బ్రోనే మావయ్య. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నానంటారు? తోలు తీసిన గొర్రెల. నేను మీకు అలా కనిపించొచ్చు కానీ తాట తీసేదాన్లా మా అక్క తిలోత్తమత్తయ్య చేతిని ఎలా తిప్పేసిందో చూసారా? ఇప్పుడు అక్క అని గుర్తొచ్చిందన్నమాట. నేనెందుకు మర్చిపోతానండి? ఎవరు కాదన్నా సరే, ఇక నేనైతే మా అక్కే అని ఫిక్స్ అయిపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.